ఇది నా కథ. నేను నార్మల్గా ఉన్నానా లేదా అని మీరే చూసి చెప్పాలి. కానీ నాకు నా అభి ఈ సీక్రెట్ సైడ్ అన్నీ తనే. వాడితో ఉన్నప్పుడు తప్పులన్నీ కూడా నాకు సరే అనిపించాయి. కానీ ఇంకొకరు నన్ను పెట్టుకొని ప్లే చేసేవారు. నువ్వు జనరల్ సైడ్ వస్తున్నావు, జనరల్ సైడ్ వెళ్ళిపోతున్నావు. ఇంకా ఎన్ని రోజులకి ఇలాగే? నీకు కారణాలు తెలుసు కదా, తెలిసే మళ్ళీ అడుగుతావేంటి? అవును, నాకు తెలుసు. నువ్వు ఇంకా నన్ను నమ్మలేదు. అందువల్లే నీ గురించి మా అమ్మ నాన్నకి చెప్పలేదు, ఇంకా ఏమీ చెప్పలేదు. అట్లీస్ట్ ఒకసారైనా నువ్వు మా అమ్మ నాన్నని మీట్ చేసేసి వెళ్ళు. వాళ్ళు ఎన్ని రోజులని నా పెళ్లి కోసం ఏదో చూస్తారు. నీకు తెలుసు కదా, అసలు దీనికి ఛాన్సే లేదు. ఈ లవ్, ఈ అఫెక్షన్ ఇవన్నీ మన లైఫ్కి సెట్ అవ్వవు అసలు. ఇవన్నీ తెలుసు అయినా చెప్తున్నావు. ఏం జరిగినా సరే ఈ రోజు నువ్వు వాళ్ళని కలిసే తీరాలి. నేనేమీ ప్రాసిక్యూటర్ని కాదు, ఎవరో చూడకుండా ఇక్కడికి వచ్చేసి వెళ్ళడానికి. ఏమైంది కమ్ము? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా? అవినాష్ అమ్మ, మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. వాడు భయపడి వెళ్ళిపోయాడు అనుకుంటా. నన్ను చూసి భయపడ్డా? తన్ని నువ్వు ఎప్పుడు చూసావమ్మా? నేను వాడిని రోజు చూస్తున్నాను. నువ్వేమంటున్నావు? ఇలా చేయడం కరెక్టేనా? తనకి కోపం రాదంటావా? కోపం వస్తే రాని, కానీ కమ్ము జీవితంలో నుంచి ఖచ్చితంగా తన్ని మనం ఇంటికి తీసుకురావాల్సిందే. తన్ని ఇక్కడ పెట్టుకుని ఇలా చేయడం నాకెందుకో తప్పనిపిస్తోంది. రేపు నేను తనని తన బామ్మ ఇంటికి తీసుకెళ్తాను. తనకు ఒంట్లో బాగాలేదని బామ్మతో చెప్తాను. మీరు ఒకటి చేయండి, కార్పొరేటర్ని పిలిచి తన రూమ్ లో ఉన్న అన్ని కిటికీల్ని క్లోజ్ చేయించండి. అలాగా? అయితే ఈ కిటికీలోనే మ్యాటర్ అంతా ఉందా? బల్లు, అమ్మా చెప్పడమ్మా. నువ్వు టైంకి కమ్ముకి ఆ డోస్ ఇస్తున్నావుగా? అవునమ్మా, కొన్ని సమయాల్లో వద్దని చెప్తారు, కానీ నేను ఎలా ఒకలా ఇచ్చేస్తాను. నువ్వు తనకి ఎందులో ఇస్తున్నావు? జ్యూస్ లో, ఇంకా పాల్లో, కొన్ని సమయాల్లో వాళ్ళ అన్నంలో కూడా కలిపేస్తాను. మధ్యాహ్నం ఆ డోస్ ఇచ్చావా? ఇప్పుడే వెళ్ళి ఇద్దాం అనుకున్నాను. ఎందుకు వెయిట్ చేస్తున్నావు? సాయంత్రం ఇవ్వచ్చు కదా. వెంటనే ఇస్తానమ్మా. మేడం, ఇదిగోండి మీకోసం ఫ్రెష్ జ్యూస్. థ్యాంక్ యూ. ఏం ఫిగర్ రా ఇది! దీన్ని ఎందుకోసం ఇలా చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు ఇలా జ్యూస్లో కలిపి ఇవ్వమని చెప్తున్నారు అర్థం కావడం లేదు మనకి. ఇదిగోండి. మీకు ఇప్పుడు మీసం వచ్చేసింది. క్లీన్ అయిందా? లేదు, ఇంకా లేదు. అప్పుడు నువ్వు క్లీన్ చేయి. నేనా? చేస్తాను, ఒక్క నిమిషం. క్లీన్ చేసేసావా? అయిపోయింది. సరే, ఓకే, నేను వెళ్తున్నాను. బబ్లు అన్న, మీరు బుక్ చదువుతారా? యాక్చువల్లీ నేను చదివి నా కళ్ళు వాసిపోయాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడం వల్ల దీన్ని నేను వదిలేలేకపోతున్నాను. ప్లీజ్. ఆ తెలుగులో ఉంటే నేను చదువుతాను, ఏం ప్రాబ్లం లేదు. ఇది తెలుగులోనే ఉంది. అయితే సరే, ఇవ్వండి.
హలో మై లవ్. ఇక్కడ నేనెలా నీకోసం ఎదురు చూస్తున్నానో అదే విధంగా నేను కూడా అనుకుంటున్నాను. వావ్, నేను నిన్ను చూడ్డానికి కోసం జనల్ వైపు ఎదురు చూసినప్పుడు నువ్వు నా ముఖాన్ని చూడకుండా ఉన్నావు. ఈ రోజు కావాలంటే నీ కళ్ళు మూసుకొని ఉండొచ్చు, కానీ నీ కళ్ళతో నన్ను చూసినప్పుడు నీ ప్రేమని నాకు చూపించావు. అలాగా, కానీ నువ్వు మాత్రం నీ కళ్ళని సడన్ గా ఓపెన్ చేస్తే మనం కలిసేది చివరి సమయం అవుతుంది. ఇప్పటికీ నీ సీక్రెట్ ఏజెంట్. నాకు తెలిసి వీడు చాలా సినిమాలు చూస్తూ ఉంటాడనుకుంటా. అరే, నువ్వు వచ్చేసావా? సరే, ఇప్పుడు నేను మాట్లాడకూడదా? ఈ రోజు కావాలంటే నువ్వు చెప్పినవన్నీ నేను ఓర్చుకుంటాను, కానీ ఈ రోజు తర్వాత నువ్వు ఏదైనా కండిషన్స్ వేసానా అది నేను వినను. నేను చంపేస్తాను. అర్థమైందా? నాకు బాగా తెలుసు, కానీ నీకు నాకన్నా ఈ ప్రపంచం మీదే ఎక్కువ ఇష్టమని నాకు తెలుసు. కానీ ప్లీజ్ మా అమ్మ నాన్నతో వచ్చి ఈ రోజున మాట్లాడు. మా అమ్మ నాన్నతో వచ్చి మాట్లాడు ప్లీజ్. నువ్వు మాట్లాడవా నాతో? నువ్వెందుకు మాట్లాడనంటున్నావు? మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ప్లీజ్ మా అమ్మ నాన్నతో వచ్చి మాట్లాడు. ఈ విషయం తర్వాత ఎందుకని తెలియలేదు, తను నన్ను కలవడానికి రాలేదు. ఒక్కొక్క నిమిషము దాని గురించి అనుకుని బాధపడ్డాను. నేను ఎందుకోసం మా అమ్మ నాన్న దగ్గర వచ్చి చూడు అని చెప్పాను. నేను మాత్రం అలా చెప్పకుండా ఉండుంటే వాడు ఖచ్చితంగా నా దగ్గర కోప్పడ్డు. ఒకరోజు నేను మా బామ్మ వాళ్ళ ఇంట్లోంచి తిరిగి వచ్చినప్పుడు నేను ఒకటి చూశాను. నా రూమ్ జనల్స్ అన్ని లాక్లో ఉండేవి. ఆ వైపునే అభినవ్ నన్ను వచ్చి మీట్ అయ్యేవాడు. ఒక్కొక్క నిమిషము ఆలోచిస్తూ ఉన్నాను, ఈ టైంలో అభినవ్ ఏం చేస్తూ ఉన్నాడు? రామ్మా. అమ్మా, డిన్నర్ ఏం చేశారు? నీకేం కావాలమ్మా? నువ్వే చెప్పినా ఓకే. నీకేం కావాలో చెప్పు, నేను వెంటనే తీసుకొస్తాను. సరే నాన్న. నేను కూడా నీతో వస్తానే. సరే బల్లు, అయ్యా చెప్పండి. వంటకు కావలసిన సరుకుల లిస్టు రాసుకురా. అయ్యా తీసుకొస్తాను. వచ్చేసాను, ఇదిగోండి. వెళ్దా. మనకి అవకాశం వచ్చిందనుకుంటే ఇప్పుడు ఇదే మంచి అవకాశం, కానీ ఇది కోప్పడితే ఎలాగా? ఆ తర్వాత చాలా ఇబ్బంది అయిపోతుంది. మంచి కాలం నువ్వు వచ్చేసావు. నన్ను క్షమించు. ఇక మీద నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ఇట్స్ ఓకే. సరే, నా దగ్గర చెప్పు. నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? నువ్వు నా మనసుకు దగ్గరగా ఉన్నావు, అందుకే నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. ఐ లవ్ యూ మై సీక్రెట్ ఏజెంట్. ఎప్పుడు నన్ను మర్చిపోద్దు. మేడం, డిన్నర్ రెడీగానే ఉంది. నేను నా అబ్బాయితో బాత్రూంలో కదా ఉన్నాను. ఎలా? వాడొక సీక్రెట్ ఏజెంట్. వాడి వల్ల ఏదైనా ఎప్పుడైనా చేయగలడు. దీన్ని చూస్తుంటేనే నా మనసు లోపల ఏదో తుఫాన్ వచ్చినట్టుగానే అనిపిస్తుంది.
ఇప్పుడు ఆ కిటికీ కూడా క్లోజ్లోనే ఉంది. ఇప్పుడు మనం ఏదో ఒక ప్లాన్ చేయాల్సిందే. నువ్వు వచ్చేసావా? ఒకసారి నీ ముఖాన్ని చూపించు. మొహాన్ని చూసి లవ్ చేయకూడదు, లోపలున్న మనస్సుని చూసి లవ్ చేయాలి. నువ్వు మారవు కదా. ఏం చేయను, నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, నిన్ను చూసినప్పుడంతా నా మనసు లోపల ఏదో అవుతుంది. అలా నీ లోపు ఏం జరుగుతుంది? నీ యవ్వనాన్ని చూస్తుంటే నాకేదో అనిపిస్తుంది. ఇన్ని రోజులు నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఇంట్లో ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కిటికీ మూసేసి ఉంది. మెయిన్ డోర్ నుంచి రావడం కొంచెం రిస్క్ కదా మరి. ఈ జనల్ నా ప్రేమకు చాలా ఇబ్బందిగా ఉంది. హే బల్లు, అది లోపల చెమటలు పడుతున్నాయి బాగా, అందుకే కొంచెం డాబా పైకి వెళ్ళి కూర్చొని వస్తున్నాను. ఈ రోజు కొంచెం ఉక్కపోతగానే ఉంది. నువ్వు ఒక పని చెయ్యి, హాల్లో ఉన్న సోఫాలో పడుకో. వెళ్ళు. అలాగే అయ్యగారు. రా వెళ్దాం. ఎస్, ఇదిగో వచ్చేసాను. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అవును, నేను పిచ్చిదాన్నే. అభినవ్ ఇక్కడికి లోపలికి రావాలి. ఎందుకోసం నన్ను వాణ్ణి విడదీయాలనుకుంటున్నారు? వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదు. బయట ఎవరు లేదు. నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు. నాకు వాడు గొంతు వినిపించింది. వాడు బయటే ఉన్నాడు. మీకే తనే నచ్చలేదు, ఎందుకంటే పెళ్లికి ముందు వాడు నాతో పడుకున్నాడు. అయ్యో, అదంతా ఏమీ లేదు. నువ్వు ఊహించుకుంటున్నావు. బయటకు వెళ్ళిచ్చాడు. మా ఇద్దరిని విడదీయాలని ఇదంతా చెప్తున్నారు. నా ప్రేమకి శత్రువులుగా ఉన్నారు. అప్పుడు నేను కలగంటున్నానా? అప్పుడు ఈ లెటర్, ఇవన్నీ ఏంటి? తర్వాత ఈ కర్చీఫ్, ఇవన్నీ ఎవరిచ్చారో నాకు చెప్పండి. లెటర్, మాస్క్, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైంది? నాన్నా, నాన్నా, ఇక చూడండి నాన్న, ఆ అమ్మని ఎవరో చంపేశారు. అమ్మా, అప్పుడు నువ్వెక్కడున్నావు? నేను ఎక్కడున్నాను? నేను అభినవ్తో సినిమా చూస్తా ఉన్నాను. అమ్మా, నువ్వు అమ్మతో ఏమీ గొడవ పడలేదు కదా? మేము గొడవ పడ్డాము, కానీ ఎందుకు గొడవ పడ్డామో నాకు గుర్తులేదు. నాన్న, భయపడకమ్మా, నేనున్నాను, భయపడకు. ఆ అమ్మ చనిపోయిన తర్వాత నాన్న చాలా వీక్ అయిపోయారు, కానీ ఆ అమ్మని చాలా బాగా మిస్ అయ్యారు.
ఆయన ఇబ్బంది పెట్టి ఆ జనాలు తెరిపించాను. ఆ విండోకి పక్కన నేను నిలబడినప్పుడు నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. ఏదో ఒక రోజు నా అభినవ్ వస్తాడని నాకెప్పుడో ఒక విషయం అనిపిస్తుంది. ఒకవేళ అభినవ్ మిషన్ కి వెళ్ళుంటాడో, వేరే కంట్రీకి వెళ్ళుంటాడు. హలో స్వీట్ హార్ట్. హబీ, నీకోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను. నువ్వెక్కడికి వెళ్ళావు? ఎందుకు? ఎందుకంటే నీ లవ్ని మిస్ అయ్యాను. నా ప్రేమను మాత్రమే మిస్ అయ్యావా లేక ఇంకేదైనా మిస్ అయ్యావా? నాకు తెలిసి నువ్వు చాలా కంపెనీస్కి వెళ్ళడం వల్ల నీ బుర్ర పిచ్చెక్కిందనుకుంటా. నువ్వేంటి ఒక సీక్రెట్ ఏజెంట్వా? ఏం చేయను, నేను నా పని కోసం ఎవరితోనైనా ఖచ్చితంగా బెడ్ షేర్ చేసుకోవాల్సిందే కదా మరి. కానీ నా లవ్ ఇంకా దేనిపైన క్రేజీగా ఉన్నట్టుంది మరి. అలాగా? అప్పుడు నువ్వెందుకు ఇంత క్రేజీగా ఉన్నదాన్ని వదిలేసి వెళ్ళిపోయావు? ఏం చేయను, నా సీక్రెట్ మిషన్ కన్నా ప్రేమించడం చాలా కష్టంగా ఉంది నాకు. ఐ లవ్ ఏజెంట్. మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు. ఐ లవ్ యూ ఏజెంట్. నువ్వు చాలా సూపర్గా చేస్తున్నావు. నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. I love you, agent. హలో డాక్టర్. హలో. అభినవ్ ఇంకెవరో కాదు, వాడు డిటెక్టివ్ నోవెల్ క్యారెక్టర్. ఓ అలాగా, మంచి పని అయింది. వాడు ఒక స్టోరీలో క్యారెక్టర్గా ఉన్నాడు. బాధపడకండి, వాడి తల్లిదండ్రులనే మర్చిపోయారు. ఏం ఇబ్బంది లేదు. డాక్టర్, ఇది సరవడానికి ఎన్ని రోజులు పడుతుంది? తగ్గిపోతుంది. మీరు నేను చెప్పినప్పుడు తీసుకొని రండి ఇక్కడికి. ఓకే డాక్టర్, బాయ్. బాయ్. ఐఎమ్ సారీ కరికి. నీకు న్యాయం జరిగేలా చేసుంటే నా కూతురికి న్యాయం చేసినట్టు అయ్యుండేది. నీకు బాగా తెలుసు, తన కండిషన్ తెలుసుకుని ఎవరొచ్చినా ఇంత అడ్వాంటేజ్ తీసుకునేవారు. ఎలా బబ్లు చేశాడో అలా. నేను నిన్ను ఎంత నమ్మానో తెలుసా? నువ్వు నా నమ్మకాన్ని ఒమ్ము చేశావు. మా అమ్మాయిని తెలిసి కూడా నీకు భయం లేదు కదూ? సార్ నేను తెలియక తప్పు చేశాను సార్. దయచేసి నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. వీధి కుక్క క్షమాపణ అడుగుతావా? తన కండిషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని క్షమాపణ అడుగుతున్నావా? తనని మానభంగం చేసి తన జీవితాన్ని నాశనం చేసావు కదరా. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నావా? మా అమ్మాయికి ఇలా చేసినందుకు నిన్ను క్షమించాలా? సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, నన్ను క్షమించండి సార్. నీలాంటి వాణ్ణి అస్సలు క్షమించకూడదు.